గుల్జర్ హౌస్ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గుల్జర్ హౌస్ లాంటి ఘటన జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. పాత బస్తీలోని గుల్జర్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 17 మంది మృత్యువాత పడటంతో ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రంగంలోకి దిగింది. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకు 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ వీళ్లతో పాటు ఉన్నారు. కమిషన్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టిన ఘటన గల కారణాలను, ఆ తర్వాత వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకి నివేదిక ఇవ్వనుంది. అయితే కేవలం ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, ఇటీవల కాలంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఈ కమిటీ దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా షాపు ఏర్పాటు చేసే క్రమంలో జీహెచ్ఎంసీ, ఫైర్ తదితర శాఖల నుంచి ఎన్ఓసీ ఉండాల్సిందే. కానీ చాలా మంది ఈ విధంగా చేయట్లేదు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆస్తి లేదా ప్రాణ నష్టం ఒక్కోసారి రెండూ కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు ఇటు జీహెచ్ఎంసీ, అటు ఫైర్ సేఫ్టీ విభాగ అధికారులకు కొంతమేర చాలా ముట్టజెప్పి తొందరగా పర్మిషన్లు తెచ్చుకున్నట్లుగా అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇకపై ఇలాంటివి జరగకుండా అదే సమయంలో ఇప్పుడున్న షాపులకు సంబంధించిన లైసెన్స్లన్నింటినీ కూడా వెరిఫై చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఎన్ఓసి సరిగా పాటించకపోతే ఆ షాప్నకు కొంత గడువిచ్చి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటారు. అయితే ఎంట్రీ ఎగ్జిట్ విషయంలో కొంత సీరియస్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటిపై కూడా దృష్టి సారించనున్నారు. అయితే నగరం మొత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఒక యోచనలో ఈ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారిస్తే రాబోయే రోజుల్లో ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని అధికారులు కూడా భావిస్తున్నారు.